స్టోరేజ్ కెపాసిటీ అని కుదిస్తున్నారు. ఇది వాస్తవం అవునా కాదా? ఈ నాయకులు అందరూ సమాధానం చెప్పాలి. చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు కాస్ట్ 55,000 కుటుంబాలు 55,000 కోట్లు అని దీని ప్రకారము ఎస్టిమేటెడ్ కాస్ట్ చూసుకుంటే అది టిఏసి అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, ఇంకొకటి రివైజ్డ్ కమిటీ, ఇంకోటి ఇయర్ మారింది 17-18లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలు. రివైజ్డ్ కమిటీ ఇచ్చిన ప్రపోజలు 47,000 crores of rupees. దీంట్లో చూస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన లెక్క ప్రకారము ప్రాజెక్టు పూర్తి కావడానికి 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే దీని ప్రకారము పైన 2 ఉన్న ల్యాండ్ R&R కలుపుకుంటే 33,000 కోట్ల రూపాయలు కేవలం నిర్వాసితులకు ఇచ్చే అమౌంటే. సో కేవలం ఈ నిర్వాసితులకు ఇచ్చే అమౌంట్ ని 33,000 కోట్ల రూపాయలు ఇది ఉంది కదా, ఇది మిగిల్చుకోవడానికే ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. కానీ బేసిక్ ఇక్కడ ఆలోచన ఒకటి మర్చిపోతున్నారు. మీరు ఒకవేళ స్టోరేజ్ కెపాసిటీని 41.15 మీటర్స్ కు తగ్గించిన ముంపు వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు ఈ 45 మీటర్స్ లో ఉన్న హ్యాబిటేషన్ కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఒకవేళ నీళ్లు కొంచెం కింది వరకు వచ్చినా కూడా పైనున్న వాళ్ళంతా కట్ ఆఫ్ అయిపోతారు. వాళ్ళకు రాకపోకలు ఉండవు, వాళ్ళు ఏం చేసుకోలేరు, పనులు చేసుకోలేరు, తిండి తినలేరు. మీరు ఒకవేళ 41 మీటర్స్కే ప్రాజెక్టు నడిపినా కూడా ఎఫెక్ట్ అయ్యేది మాత్రం మొత్తం 85,000 పైనున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఈ విషయం ఎవరు ఆలోచించటం లేదు. మీరు ఒకవేళ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇది చేసినా కూడా ఎవరికి న్యాయం చేసిన వాళ్ళు కారు. చంద్రబాబు గారికి ఈ విషయం పూర్తిగా తెలుసు. తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు? ఆయన స్వార్థ రాజకీయాల కోసం. అమ్మా చంద్రబాబు గారి వీడియో ప్లే చేయండి. కొంచెం క్లోజప్ ఏమైనా కుదురుతుందా? ఇది 2023లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారమ్మా. ఓకే, చంద్రబాబు గారు ఒక పవర్ ప్రజెంటేషన్ ఇప్పించి మరి పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించినట్టుగా 45 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీలో 194 టీఎంసీలు స్టోర్ చేసే విధంగా ఇది ఉండాలి అని చంద్రబాబు గారే అక్కడ ఒప్పుకుంటున్నారు. ఇది 7.2 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అని చంద్రబాబు గారే కట్టబెట్టి మరీ చూపిస్తున్నారు. దాని కిందే 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అని కూడా మన చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు 28.5 లక్షల జనాభాకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ అని కూడా గౌరవ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్తున్నారు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు చేస్తుంది అని పోలవరం ప్రాజెక్టు గురించి ఉన్నతమైన మాటలు చెప్తూ ఇది చంద్రబాబు గారు ఆ డేట్ కూడా చెక్ చేసుకోండి అమ్మా మీడియా వాళ్ళంతా. ఆ డేటు చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్గా చెప్పిన మాటలు ఇవి.
నెక్స్ట్ స్లైడ్ అమ్మా. అదే రోజే అనుకుంటా చంద్రబాబు గారు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు, జగన్ అనే శని పోతే కానీ పోలవరం సాకారం కాదు. అమ్మా ప్లీజ్ మీడియా ప్లీజ్ టర్న్ ఇట్ దట్ సైడ్, ప్లీజ్ గెట్ ద కవరేజ్ ఆఫ్ దట్ ఆల్సో. పోలవరం ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? ఎందుకు పోనివ్వటం లేదు? ఎందుకు మాట్లాడనివ్వరు? ఇది చంద్రబాబు గారు చెప్పిన అదే పవర్ ప్రజెంటేషన్ లో చెప్పిన మాట. ఎత్తు తగ్గించిన జగన్ దుర్మార్గుడు. పక్కనే